Hello Vibers, welcome to Let's Talk Cinema 50th episode special. Firstly, thank you very much for all your love and support. Thank you very much. And short videos కింద long videos ని పిన్ చేసి పెట్టాను రిలేటెడ్ వీడియోలో. ప్లీజ్ click it and also see it. సో ఈరోజు ఒక స్పెషల్ కాంటెంట్ వచ్చాం. ద టాపిక్ ఈస్ టెంప్లేట్ బ్రేకింగ్ ఫిలిం ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా టెంప్లెట్ బ్రేకింగ్ ఫిలిమ్స్ని అండ్ మాస్టర్ పీసెస్ని ప్రొడ్యూస్ చేసింది. బేసిక్గా టెంప్లెట్ బ్రేకింగ్ అంటే మా ఉద్దేశంలో సమ్ సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, లేకపోతే సమ్ జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి. వన్ ఫిలిం దట్ బ్రేక్స్ ఆల్ ద టెంప్లెట్స్ అండ్ ఆల్ అదర్ ఫిలిమ్స్ విల్ ఫాలో దిస్ ఫిలిం. సో అలాంటి ఫిలిమ్స్ని మేము పర్టికులర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి వి జస్ట్ నోటెడ్ ఇట్ డౌన్ అండ్ అది మేము మీకు చెప్తాము. ఏమైనా తప్పులు ఉంటే మీరు ప్లీజ్ కమెంట్ డౌన్, లైక్ ఈ ఫిలిం కూడా టెంప్లెట్ బ్రేకింగ్ ఫిలిం కదా అని చెప్పి విల్ గివ్ యూ ద రెస్పాన్స్. Let's now start about template breaking films in Telugu film industry. తెలుగు సినిమా ప్రస్థానం ఒక సైలెంట్ ఫిలింతో స్టార్ట్ అయింది. ఆ సైలెంట్ ఫిలిం వచ్చేసి 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ. ఆ సినిమా తీసింది రఘుపతి వెంకయ్య నాయుడు గారు. దాని తర్వాత ఫస్ట్ తెలుగు టాకీ సినిమా వచ్చేసి 1931లో భక్త ప్రహ్లాద. ఇది వచ్చేసి మన హెచ్ఎం రెడ్డి గారు తీశారు. అంటే లైక్ ఫస్ట్ సైలెంట్ ఫిలిం నుంచి రెవల్యూషన్ మాటలు వినిపిస్తాయి అనమాట సినిమాలో. సో ఈ 20 years కూడా నెక్స్ట్ వచ్చే 10 years అండ్ ఈ ముందు 10 years ఈ మొత్తం మైథాలజీ సినిమాలే. సో ఈ మైథాలజీ సినిమాలని బ్రేక్ చేసిన సినిమా 1939లో వచ్చిన రైతు బిడ్డ బై గూడవెల్లి రామబ్రహ్మం గారు. ఈ సినిమా ఎంత ఫేమస్ అంటారా, అప్పుడులో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది అండ్ నాకు ఫ్రీడమ్ రాలే కదా. సో ఆ టైంలో ఈ రెవల్యూషన్ సోషల్ రియలిజం ఇవన్నీ మీరు తీసారు కాబట్టి బ్యాన్ చేసేసారు ఆ సినిమా. సో ఈ మైథాలజీ సోషల్ రియలిజం ఫిలిమ్స్ స్టార్ట్ అయ్యాయి. దెన్ కేమ్ అ సినిమా విచ్ ఇస్ పాతాళ భైరవి ఇన్ ద ఇయర్ 1951. అంటే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ని బాగుంటుంది సినిమా. ఇప్పుడు చూసినా నువ్వు లైక్ ఆ ఎఫెక్ట్స్ అప్పుడులో అన్నీ కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించేది. డైరెక్టర్ వచ్చేసి కేవీ రెడ్డి గారు. సో ఆ సినిమా లైక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నమాట. ఒక ఫ్యాంటసీ సినిమాలు, ఒక ఏంటి గులేబా కావాలి కానీ చిదంబర కోట రహస్యం, లైక్ దట్ సంథింగ్, ఇలాంటి ఫిలిమ్స్ అన్ని దాన్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన సినిమా. దెన్ నెక్స్ట్ ఫిలిం తక్కువ టైంలోనే వచ్చింది 1953లో వచ్చిన దేవదాసు. దేవదాస్ సినిమా అంటే ఒక లవ్ ట్రాజెడీ, అంటే ఒక బ్రేకప్, తాగడం, డ్రింకింగ్. ఈ సినిమా అంటే ఒక నవల్ బేసిస్ మీద స్టార్ట్ చేశారు సినిమాని. సో ఆ సినిమా స్టార్ట్ చేసింది. ఇంకా మనకు తెలిసిందే మొత్తం ఇప్పుడు వచ్చే సినిమాలో బ్రేకప్ తాగడం. సో దేవదాస్ ఇస్ ఫేమస్ ఫర్ అగైన్ డాగ్ అదంతా స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చిన ఫిలిం 1957లో వచ్చిన పాత్ బ్రేకింగ్, లైక్ తెలుగు సినిమా హిస్టరీలో మిగిలిపోయిన సినిమా ఈస్ మాయాబజార్. మాయాబజార్ సినిమా లైక్ ఫస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిమ్స్ అండ్ ఆల్సో ఈ సినిమా ఫిక్షనల్ మైథలాజికల్ బ్లెండ్ అన్నమాట. ఆ సినిమా ఎందుకు గ్రేట్ అంటే స్టార్ కాస్ట్ ఉంటుంది మొత్తం. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, లైక్ అప్పుడులో స్టార్ కాస్ట్. అంటే పెద్ద సినిమా అంటే మాయాబజార్. అంత కలిసింది మొత్తం, లైక్ కేవీ రెడ్డి గారు అందరూ కలిసి ఒక మంచి, ఒక ఎప్పటికీ నిలిచిపోయే సినిమాని తీశారు. ఇప్పటికీ ఏమైనా ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో మాయాబజార్ గురించి నేర్పిస్తూ ఉంటారు. సో దట్ గ్రేట్ దట్ ఫిలిం. సో నెక్స్ట్ వచ్చేసి 1959 తర్వాత మనకి మళ్ళీ 1962లో వచ్చింది పాత్ బ్రేకింగ్ సినిమా. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం మైథాలజీ అన్నీ ఉన్నాయి కదా. ఫ్యామిలీ సినిమా, రైజ్ ఆఫ్ ఫ్యామిలీ సినిమా అనేది స్టార్ట్ అయింది గుండమ్మ కథ సినిమా. గుండమ్మ కథ తెలుసు, అగైన్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు. ఆ సినిమా ఎక్సలెంట్ ఉంటుంది. సూర్యకాంతం గారు పేరు, సినిమా పేరు గుండమ్మ కథ. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కేకే రావు గారు, కమలాకర కామేశ్వరరావు గారు. ఈ సినిమా చాలా బాగుంటుంది. దెన్ స్టార్టెడ్ ఇంకా ఫ్యామిలీ సినిమాలు ఒక 20 years కంటిన్యూస్గా. ఏదో చిన్న ఫ్యామిలీలో ఒక రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, అటు ఉంటుంది ఇటు ఉంటుంది. 20 సంవత్సరాలు ఇంకా తెలుగు అంటే ఇవన్నీ పాత జోనర్స్ మిక్స్ అవుతూ ఇంకంతా ఫ్యామిలీ సినిమా మొత్తం. సో చెప్పాం కదా, ఈ 20 years కంటిన్యూస్గా ఫ్యామిలీ సినిమాలు, వేరే సినిమాలు, మైథాలజీ మిక్స్ వస్తున్నాయి. అంటిల్ అన్లెస్ దేర్ కేమ్ అ ఫిలిం కాల్డ్ అల్లూరి సీతారామరాజు.
ఇన్ ద ఇయర్ 1974. కృష్ణ గారు వేరే లెవెల్. రామచంద్రరావు గారు డైరెక్టర్. అసలు ఆ సినిమా అది ఒక ప్యాక్ క్రియేట్ చేసింది. అంటే ఒక బయోపిక్ సినిమాలు తీయడానికి, patriotic films తీయడానికి. సో దట్ paved a path. సో నెక్స్ట్ ఫిలిం అంటే జస్ట్ less than 5 years లో వచ్చింది. 1979. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. నీ హాబీలు కోరికలు తొక్కతలు నాకెందుకురా? కే విశ్వనాథ్ గారిది శంకరాభరణం. అంటే ఒక క్లాసికల్ సినిమా, ఒక కల్చరల్ సినిమా, ఇండియన్ కల్చర్ ఒక 70mm స్క్రీన్ మీద ఒక పెద్ద హీరోని పెట్టకుండా ఒక నార్మల్ క్యారెక్టరైజేషన్స్ హిట్ చేసిన సినిమా శంకరాభరణం. ఆఫ్టర్ దిస్ ఫిలిం సో ఇంక ఇవన్నీ మిక్స్ అవుతా ఉన్నాయి. డెఫినెట్లీ ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు నిజంగా ఈ సినిమాని మొత్తానికి. సో ఒక మాస్ హీరో పుట్టింది. అంటే అంతవరకు తెలుగు చలనచిత్రం అలాంటి హీరోని చూడలేదు, అలాంటి సినిమాని చూడలేదు. కోదండి రామరెడ్డి గారి క్రియేషన్ మాస్ సినిమా ఖైదీ. మెగాస్టార్ ఇస్ బాన్. చిరంజీవి గారు ఆ సినిమా నుంచి మెగాస్టార్ అని ఒక ఐపీఎల్. సో ఈ సినిమా వచ్చింది 1983లో. విత్ ఇన్ నో స్పాన్ ఇది ఈ సినిమా గురించి తెలియని వాళ్ళు ఉండదు. ఎవ్రీ ఫిలిం మేకర్స్ ఇన్స్పిరేషన్. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఆయన శిష్యులుగానే చాలా మంది వచ్చారు. దట్ ఫిలిం ఇస్ శివ. 1989 రామ్ గోపాల్ వర్మ గారు ఆ సినిమా చేయను. అది క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంత అంత కాదు. అది ఇంకా అదంటే ఒక టెంప్లెట్ బ్రేకింగ్ కదా. అసలు మొత్తం కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీ బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అనే రేంజ్లో ఇన్స్పైర్ అండ్ ఇంపాక్ట్ చేసిన ఫిలిం అది. సో నెక్స్ట్ ఫిలిం న్యూ సినిమా, అంటే కంప్లీట్లీ ఒక కొత్త సెటప్ అండ్ రివైన్ స్టోరీస్తో వచ్చింది. మన రాయలసీమ ఫ్యాక్షన్ తీసుకొచ్చిన సినిమా సమరసింహారెడ్డి. బాలయ్య బాబు, 1999. గోపాల్ గారు డైరెక్టర్. అసలు ఆ సినిమా నిజంగా ఆ సినిమా నుంచే మనకి నరసింహనాయుడు కానీ, ఇందిరా కానీ, ఆది కానీ అన్ని ఫ్యాక్షన్ సినిమాలు, రివెంజ్ సినిమాలు, ఫ్యామిలీలో అటు ఇటు రాయలసీమ ఫ్యాక్షన్ అరుక్కోవడం, చంపుకోవడం, ఇలాంటి సినిమాలన్నీ మన సమరసింహారెడ్డితో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్క సినిమా బ్లాక్ బస్టర్ సినిమాలు. సో ఈ సినిమా ఇలా ఉండగా 2000లో ఒక లైట్ హార్టెడ్ ఫిలిం వచ్చింది. మంచిగా ఎంటర్టైన్మెంట్, స్టూడెంట్స్, లవ్, సింపుల్ గా ఒక ఈజీ గోయింగ్ ఫిలిం. విజయ్ భాస్కర్ గారిది నువ్వే కావాలి. ఆ సినిమా చాలా సినిమాలు ఇన్స్పైర్ చేసిన తర్వాత నరుణ్ గారు కానీ, ఉదయ్ కిరణ్ గారు కానీ, ఇలాంటివన్నీ సినిమాస్ అన్ని ఆ నువ్వే కావాలి సినిమా నుంచి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఈ సినిమాలు ఇలా ఉండగా ఒక చిన్న సినిమా అయినా చాలా ఇంపాక్ట్ చేయొచ్చు, చాలా సీరియస్గా తీసుకోవచ్చు ఆ సినిమాని, థ్రిల్లర్ని ఇంత సెన్సేషనల్గా చెప్పచ్చు అనే సినిమా చంద్రశేఖర్ ఏలేటి గారిది 2003లో వచ్చిన అయితే. ఆ సినిమా ఇప్పుడు మన క్షణం సినిమా అడివిశేష్ గారిది కానీ, లేకపోతే శేఖర్ కమల గారు లాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ని కూడా సీరియస్గా తీసుకోవాలనే ఒక దాన్ని కానీ చాలా ఇన్స్పైర్ చేసింది అనమాట. సో ఈ చిన్న సినిమాని కూడా సీరియస్ తీసుకోవాలి ఈ కాన్సెప్ట్ తర్వాత వెంటనే 2004లో అంటే ఫ్రెష్ లవ్ స్టోరీ, ఒక కొత్త అంటే సినిమా నాట్ బేస్డ్ ఓన్లీ ఆన్ స్టోరీ, ఆల్సో బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్. ఈ సినిమాతో ఒక పెద్ద డైరెక్టరే పరిచయం అయ్యారు. దట్ ఫిలిం ఇస్ ఆర్య. 2004లో వచ్చిన ఒక కొత్త ఫ్రెష్ లవ్ స్టోరీ, ఒక ఎసెంట్రిక్ క్యారెక్టర్. దాని గురించి తెలిసి నెక్స్ట్ అన్ని క్యారెక్టరైజేషన్ బేస్డ్ స్టోరీస్ చాలా వచ్చాయి అనమాట. ఈ సినిమా సుకుమార్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు, పెద్ద డైరెక్టర్ సుకుమార్ గారు. మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్స్ లేదు ఒక ఫ్లాడ్ క్యారెక్టర్స్, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అతి ప్రేమ. అలా ఇంకా ఆయన కమింగ్ సినిమాస్లో ఏదో ఒక చిన్న క్యారెక్టరిస్టిక్ ట్రేట్, సంథింగ్ ఒక రాంగ్ డిఫెక్ట్ లాంటిది పెట్టి హిట్లు మీద హిట్లు కొట్టి. సో యా, దట్ ఈస్ ఆర్య. సినిమా తర్వాత 2006లో ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ ఫిలిం ఈస్ పోకిరి. పండుగ పోకిరి. నిజంగా పోకిరి సినిమా
ఎందుకు గ్రేట్, ఎందుకు టెంప్లెట్ బ్రేకింగ్ అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో అంటే కొత్త స్క్రీన్ ప్లే, అంతవరకు వాడిని విలన్ లాగా అలా పోర్ట్రే చేస్తూ క్లైమాక్స్ వీడికి ఒక పోలీస్ అని రివీల్ చేయడం, ఇలాంటి సినిమాలు వందలు వచ్చాయి. అంటే అదే ట్విస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, చాలా అంటే చాలా. కానీ కొంచెం క్యారెక్టర్ మార్చడం లేకపోతే రివీలింగ్లో ఆ పర్సన్ ఐడెంటిటీ మార్చడం తప్ప కంప్లీట్ ఒక న్యూ సెట్ ఆఫ్ ఫిలిమ్స్నే స్టార్ట్ చేసింది పోకి. అండ్ ఒక స్వాగీ ఎంట్రీ, అంతవరకు కూరగాయల మధ్యలో ఎంట్రీ అంటే ఆ ఎంట్రీ కూడా కూరగాయల మధ్యలో గుర్తుండిపోయే ఎంట్రీ. సో హీరో ఎంట్రీస్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్. అట్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఓకే. ప్యారలల్ సినిమాలని కూడా లైక్ ఇంట్రడ్యూస్ చేసి అంటే ప్యారలల్ స్టోరీస్ని ఒకటే సినిమాలో చెప్తూ ఒక కొత్త సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్కి ఒక పిల్లర్ నాంది. దట్ ఫిలిం ఈజ్ 2010లో వచ్చిన వేదం, క్రిష్ సాగర్లమూడి సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. ఆ సినిమా ఒక కరెక్ట్ సినిమా, ఇప్పటికీ చాలా మంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ సినిమాతో ఈ ప్యారలల్ స్టోరీ టెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది, డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ని ఒకటే సినిమాలో చెప్పడం. నెక్స్ట్ హై విఎఫ్ఎక్స్ ఫిలింని ఒక హీరో లేకుండా తీయచ్చు. ఇది ఒక టెంప్లెట్ బ్రేకింగ్ సినిమా అని చెప్పాను, బికాస్ నో ఫిలిం ఫాలోడ్ దట్ స్టైల్ ఆర్ స్టోరీ. కానీ ఒక హై విఎఫ్ఎక్స్ తీయచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ని కూడా పెద్ద హిట్ చేయొచ్చు అని 2012లో వచ్చిన ఈగ బై దర్శక ధీరుడు రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ సినిమా నాకు ప్రాక్టీస్ కూడా అని చెప్పారు చాలా ఇంటర్వ్యూస్. ఒక హై విఎఫ్ఎక్స్ సినిమా ఎలా తీయాలి, ఎలా విఎఫ్ఎక్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు, ఏ స్కేల్ వరకు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ వెరీ అంటే ఫ్యూచర్ సినిమాస్లో ఒక విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ సెట్ చేయడానికి పనికొచ్చిన సినిమా అనమాట. ఈగే ఒక ఎత్తు అయితే 2015లో ఒక తెలుగు చలనచిత్రానికి ఒక గేట్వే ఓపెన్ చేసిన సినిమా, పాన్ ఇండియాకి రెడ్ కార్పెట్ వేసి రండి ఈ సినిమాని మేము ఎంకరేజ్ చేస్తామని ఒక నమ్మకం ఇచ్చిన సినిమా బాహుబలి. సో బాహుబలి సినిమా ఒక ఎపిక్, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కొత్త రిలీజ్ అవుతుంది అనుకోండి. సో బాహుబలి లాంటి సినిమా ఒక మొత్తం మార్చేసింది అనమాట. ఒక మాయా బజార్ లాగా ఒక తెలుగు చలనచిత్రంలో అదొక మిగిలిపోద్ది అనమాట ఎప్పటికీ. ఒక కొత్త సినిమాని, ఒక కొత్త వరల్డ్ని, సెటప్ని, విఎఫ్ఎక్స్ని ఏమని చెప్పాలి, ప్రతి దానికి ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసి బెంచ్ మార్క్ ఫిల్మ్ ఈస్ బాహుబలి, ఫాలోడ్ బై బాహుబలి పార్ట్ 2. సో దాని తర్వాత అన్ని సినిమాలు పాన్ ఇండియా వచ్చాయి. సో ఈ సినిమాల్లో ఇప్పుడు మనకి టెంప్లెట్ బ్రేకింగ్ సినిమాలు అనేవి కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయి ఉన్న ప్రిన్సిపల్స్ కొత్త, ఇప్పుడు అది మన సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో అలాంటి టైంలో ఒక చిన్న సినిమా అయినా అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి అసలు న్యూ ఏజ్ సినిమా, ఒక కొత్త ఈ జనరేషన్ కొత్త ఏజ్, ఒక లవ్ స్టోరీ, అది అర్జున్ రెడ్డి రా స్టోరీ టెల్లింగ్ కానీ, అన్ఫిల్టర్డ్ ఎమోషన్స్ కానీ, రానెస్ అన్నమాట కంప్లీట్లీ. సో బ్రేకప్ అయిన తర్వాత ఒక ట్రామా అంతా వెరీ న్యాచురల్గా ప్రొజెక్ట్ చేస్తూ ఈ జనరేషన్కి రిలేట్ అయ్యేలా చిన్న సినిమా అయినా బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇంకా సో మనకు ఒక కొత్త తెలుగు డైరెక్టర్ పరిచయం అయ్యారు ఆ సినిమాతో, అండ్ సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ చూడాలి నెక్స్ట్ ఆ ఫిలిమ్స్ ఆయన ఇంకెంత టెంప్లెట్ బ్రేకింగ్గా తీస్తారా లేకపోతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా. సో వీ నీడ్ టు సీ దట్. సో నెక్స్ట్ 2018లో మళ్ళీ పల్లెని తిరిగి చూడడం అన్నట్టు గ్రౌండ్ రూటెడ్ కథల్ని, మట్టి కథల్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆ డిఫరెంట్ యూనిక్ అంటే సేమ్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మ్యానిపులేట్ చేసి మెస్మరైజ్ చేసిన సినిమా రంగస్థలం. రంగస్థలం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఎవర్ మేడ్ మొత్తం పిఎఫ్ఐలోనే. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అన్ని సినిమాలు మళ్ళీ రూటెడ్ స్టోరీస్, గ్రౌండెడ్ స్టోరీస్, మాస్కి, రస్టిక్నెస్కి, అన్ని సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్స్, 1980s బ్యాక్ డ్రాప్స్ అన్ని అలాంటి సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది రంగస్థలం. సో ఇలా మన టీఎఫ్ఐలో చాలా టెంప్లెట్ బ్రేకింగ్ ఫిలిమ్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ 2018 లైక్ ఆఫ్టర్ రంగస్థలం
వీ పర్సనలీ డోంట్ థింక్ ఎనీ టెంప్లెట్ బ్రేకింగ్ ఫిలిమ్స్. సో మీరేమైనా అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మేము ఫస్ట్ చెప్పినట్టు ఇఫ్ యూ మిస్డ్ ఎనీ టెంప్లెట్ బ్రేకింగ్ ఫిలిమ్స్, వాట్ యూ ఫెల్ట్, ప్లీజ్ లెట్ us know by comments. So yeah, this is all about template breaking films and all about special video. Let's talk cinema. Thank you, and ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. We want your support and love. Encourage new talent. So and yeah, please full వీడియోని కూడా క్లిక్ చేసి చూడండి, ముఖ్యం బిగిలే బికాజ్ షార్ట్స్ లోని కొంచెం కంటెంట్ కవర్ అవుతుంది. లెట్స్ టాక్ సినిమా 50 ఈ ఎపిసోడ్ తో మాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. లైక్ వేర్ డిడ్ ఆల్ దిస్ సినిమా స్టార్ట్? ఈ సినిమా జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, జానర్స్ ఎలా పుట్టాయి, సో దీని మీద మేము రీసెర్చ్ చేసాం. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ సినిమా. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్గా ఉంటుంది. ఈ 50th స్పెషల్ వీడియో సందర్భంగా లాస్ట్ 50 yearsలో వచ్చిన హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆల్సో. Yeah, do follow our channel Just Vibers for all the movie content, and thank you very much. Thank you once again guys. Thank you Vibers. Thank you.